హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య మనకి TWS బడ్స్ వచ్చిన తర్వాత వైడ్ ఇయర్ ఫోన్స్కి, అది కాకుండా ప్రీమియం క్వాలిటీ వైడ్ ఇయర్ ఫోన్స్కి మార్కెట్ అనేది చాలా వరకు పడిపోయింది. 10,000 15,000 రూపాయలు ఉండే వైడ్ ఇయర్ ఫోన్స్ కూడా మనకి 2,000 2,500 ఇలాంటి బడ్జెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, అలాగే హెడ్ ఫోన్ జోన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిలో నాకు బాగా నచ్చిన ఒక మంచి బ్రాండ్ సౌండ్ మ్యాజిక్. ఈ సౌండ్ మ్యాజిక్ కంపెనీకి సంబంధించిన E11C అనేది చాలా ఎక్కువ ప్రైస్లో లాంచ్ చేశారు. మనకి మార్చ్లోనో ఏమో దీని ప్రైస్ కట్ చేశారు, 4,000 రూపాయలు పెట్టారు. మళ్ళీ ఇంకొకసారి ప్రైస్ కట్ అయింది. ఇప్పుడు ఇది కేవలం మీకు 2,500 రూపాయలకే అవైలబుల్గా ఉంది హెడ్ ఫోన్ జోన్లో. అమెజాన్లో 4,000 రూపాయలు ఉన్నట్టుంది. దానికి సంబంధించిన లింక్ దొరికితే అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ 2,500 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ డీల్ అనమాట. ఎవరైతే ప్రీమియం క్వాలిటీ ఆడియో కావాలనుకుంటారో, హెవీ బేస్ కావాలి, హెవీ సౌండ్ కావాలి, మంచి అంటే హెవీ బేస్ అంటే మనకి డిస్టార్షన్ లాంటివి ఏమి ఉండవు, చాలా మంచి క్వాలిటీ బేస్, రిచ్ బేస్ కావాలనుకుంటారు వాళ్ళకి మాత్రం ఇది సూపర్గా సూట్ అవుతుంది. యాక్చువల్గా ఇది 10,000 15,000 రూపాయల బడ్జెట్లో ఉన్న ఇయర్ ఫోన్స్తో కాంపిటేటివ్గా తీసుకొచ్చిన ఇయర్ ఫోన్స్ అనమాట. చాలా మంచి క్వాలిటీ అవి. ముందైతే మనం దీంట్లో ఏమేమి ఉంటాయని తెలుసుకుందాం. బాక్స్ పైన మనకి సౌండ్ మ్యాజిక్ అని రాస్తుంది, లిజన్ మోర్ అండ్ E11C అని రాశారు. ఇన్ ఇయర్ టైప్ ఇయర్ ఫోన్స్ విత్ మైక్, అలాగే డైనమిక్ ఆడియో పెర్ఫార్మెన్స్, రిచ్ ఆడియో, పవర్ఫుల్ సౌండ్, సిల్వర్ ప్లేటెడ్ కేబుల్, అలాగే హైరెస్ ఆడియో సపోర్ట్, ఫుల్లీ ఫీచర్డ్ రిమోట్ విత్ మైక్, అలాగే కంపాటబుల్ విత్ యాపిల్ అండ్ ఆండ్రాయిడ్, హై క్వాలిటీ అల్యూమినియం కాంపోనెంట్స్ అని రాసింది. దీని మీద ప్రజెంట్గా మాత్రం ఆగస్టులో ఉన్న డేట్ ప్రకారం అయితే ప్రైస్ 4,000 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు మీకు ప్రజెంట్గా హెడ్ ఫోన్ జోన్లో 2,500 రూపాయలకి అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్సెస్ కూడా చాలా హెవీగా ఇస్తారు. నార్మల్గా మనకి 20 హెడ్జ్ నుంచి 20,000 హెడ్ వరకు ఇస్తారు. కానీ దీంట్లో మాత్రం కొంచెం ఎక్కువగా ఇచ్చారు. 15 హెడ్జ్ నుంచి 22,000 హెడ్ వరకు ఇచ్చారు. అండ్ దీంట్లో డ్రైవర్ కూడా చాలా బెటర్ క్వాలిటీ ఆడియో డ్రైవర్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. అండ్ దీంట్లో ఓమ్స్ ఇంపిడెన్స్ కూడా మనకి చాలా హెవీగానే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆడియో క్వాలిటీ అనేది చాలా చాలా హెవీగా ఉంటుంది అండ్ బెటర్ క్వాలిటీ మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. బాక్స్ లోపల మనకి ఒక కేస్ ఇస్తారు. ఇది మనకి చాలా మంచి క్వాలిటీ కేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, క్యారీ కేస్ అనమాట. దీంట్లో మనకు కొన్ని ఎక్స్ట్రా టిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 4 సెట్లు ఏమి ఇస్తున్నారు. అండ్ ఫైనల్గా మనకి ఇయర్ ఫోన్స్ ఉంటాయి. ఇయర్ ఫోన్స్ మొత్తం కూడా మనకి చాలా హై క్వాలిటీ ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. ఇది మీకు చిక్కులు పడే అవకాశం అయితే లేనే లేదన్నట్టు. అండ్ ఇది మీకు కొంచెం బ్రెడెడ్ స్టైల్లో ఉంటుంది అండ్ రబ్బర్ ఫినిషింగ్తో ఉంటుంది. లోపల డిజైన్ కూడా చూడడానికి స్టైలిష్గా ఉంటుంది. అండ్ మధ్యలో మీకు కొన్ని కంట్రోల్స్ ఇస్తారు, కంట్రోల్ యూనిట్ ఉంటుంది. దీంట్లో మనకి మొత్తం 3 బటన్స్ ఉంటాయి. ఈ 3 బటన్స్ కూడా ట్రాన్స్పరెంట్ బటన్స్ వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఇవి మూడిట్లో మధ్యలో మనకి సాంగ్ ప్లే, అలాగే పాస్ చేసుకోవడానికి, అలాగే కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, ఎండ్ చేసుకోవడానికి, అండ్ 2 అటు ఇటు ఉంటాయి కదా మీకు వాల్యూమ్ ప్లస్ మైనస్ అన్నట్టు. కానీ దీంట్లో నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్ ఫీచర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఒక మైక్ ఉంటుంది. మధ్యలో మీకు ఒక జంక్షన్ పాయింట్ ఉంటుంది కదా, ఈ జంక్షన్ పాయింట్ కూడా వీళ్ళు మెటల్ బాడీని వీళ్ళు యూజ్ చేశారు. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా మీకు మెటలే ఉంటుంది. 45 డిగ్రీస్ యాంగిల్ ఇది కట్ అయి ఉంటుంది. అండ్ పైన మీకు కాపర్ ప్లేటెడ్ 3.5mm జాక్ అయితే కనిపిస్తుంది మెటల్తో. అండ్ మీకు ఫైనల్గా ఇయర్ ఫోన్స్ చూడడానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఇవి మీకు టోటల్గా అల్యూమినియం బాడీతో వీళ్ళు తీసుకొచ్చారు. టఫ్గా ఉంటాయి అండ్ మీకు మెటల్ బాడీ కాబట్టి ఖచ్చితంగా మీకు బేస్ అనేది డిస్టార్షన్ లాంటివి ఏమి ఉండవు. ప్లాస్టిక్ హెడ్స్లో ఉంటుంటే మీకు డిస్టార్షన్ వస్తూ ఉంటుంది, జుమ్ జుమ్ అని ఒక డిఫరెంట్ నాయిస్ కనిపిస్తూ ఉంటుంది. కానీ మెటల్ బాడీలో మీకు ఇలాంటి నాయిస్ ఏమీ రాదనమాట. అండ్ ఇవి మ్యాగ్నెటిక్ కంట్రోల్ అయితే ఏముండవు, జస్ట్ నార్మల్ వైడ్ ఇయర్ ఫోన్స్. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇయర్ ఫోన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక ఆడియో పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే మాత్రం దీంట్లో ఎక్సలెంట్ ఆడియో. ఇది మనం 2,000 రూపాయల బడ్జెట్లో దీన్ని మనం జడ్జి కూడా చేయకూడదు, ఎందుకంటే ఇది లాంచ్ అయిన ప్రైస్ ఎక్కడో ఉంటుంది. ఇది మనకి ప్రజెంట్గా 2,000 రూపాయల బడ్జెట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. చాలా హెవీ బేస్ ఉంటుంది అండ్ మీకు ఎక్కడ కూడా డిస్టార్షన్ అయితే ఉండదు. అండ్ ట్రేబుల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. చిన్న చిన్న మైన్యూట్ సౌండ్స్ కూడా మీకు చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి. ఎవరైతే ఒక ప్రీమియం క్వాలిటీ ఆడియో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. అండ్ మైక్ క్వాలిటీ కూడా బాగుంది. ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలాంటి నాయిస్ అయితే ఏమీ ఉండదన్నమాట. అంటే కొంచెం బెటర్ క్వాలిటీని మీకు వినిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా 2,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ డీల్. ప్రజెంట్గా హెడ్ ఫోన్ జోన్లో అవైలబుల్గా ఉంది. అమెజాన్లో కూడా ఉంది కానీ మీకు 4,000 రూపాయలకి అవైలబుల్గా ఉన్నట్టుంది. హెడ్ ఫోన్ జోన్లో మాత్రం 2,500కి అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ సౌండ్ మ్యాజిక్ E11Cకి సంబంధించిన ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.